బైరెడ్డి శబరి నంద్యాల లోక్సభ నియోజకవర్గం నుంచి తెలుగుదేశం పార్టీ తరపున పోటీలో ఉన్నారు. శబరి గారు నమస్కారం. నంద్యాల ఎలా ఉంది? నంద్యాలలో మీకు వస్తున్న రెస్పాన్స్ ఏమిటి? నంద్యాల పార్లమెంట్ వరకు చాలా మంచి రెస్పాన్స్ ఉంది సార్. యాక్చువల్గా అయితే నంద్యాల పార్లమెంట్ చాలా వెనుకబడిన పార్లమెంట్. మన గోదావరి కానీ లేకపోతే కోస్తాలో అడిగితే అసలు నంద్యాల పార్లమెంట్ ఒక పార్లమెంట్ ఉందా, ఎంతసేపు ఉమ్మడిగా కర్నూలు జిల్లా అని చూశారు తప్ప నంద్యాల పార్లమెంట్ పైన అంత దృష్టి పెట్టలేదు. కానీ ఇప్పుడు ఎన్నికల ముందు నంద్యాల పార్లమెంటు వైసీపీ స్వీప్ ఆఫ్టర్ కడప అన్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళ సర్వేలోనే నంద్యాల స్వీప్ చేయబోతుంది టీడీపీ అని వస్తుంది. కాబట్టి ఇట్ షోస్ ఎంత మద్దతు పలుకుతున్నారు ప్రజలు, తెలుగుదేశం పార్టీ వైపు చూస్తున్నారు అని ఇది లైవ్ ఎగ్జామ్. కానీ నంద్యాలకి ఒక ఇల్లస్ట్రియస్ చరిత్ర ఉంది. ఈ నియోజకవర్గం నుంచి ఒక ప్రధానమంత్రి గారు పోటీ చేశారు, ఒక రాష్ట్రపతి పోటీ చేశారు, గెలిచారు, రాష్ట్రపతి అయ్యారు, ప్రధానమంత్రి అయ్యారు. నంద్యాల ఒక చరిత్ర ఉంది. అది ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు నంద్యాలకు ఒక చరిత్ర. ఆంధ్రప్రదేశ్. ఎస్. సో అది నంద్యాల పార్లమెంట్ అనేది ఎప్పుడు కూడా ఓటర్స్ వాళ్ళు ఎలా అంటే ఆల్రెడీ ఫిక్స్డ్ ఓటర్స్ నంద్యాల పార్లమెంట్లో. మనం వెళ్ళి ఇప్పుడు చెప్పి మాట్లాడి వాళ్ళను బ్రెయిన్ వాష్ చేయలేము. ఆ ఓటర్స్ నంద్యాల పార్లమెంట్ ఓటర్స్ ఆర్ ఫిక్స్డ్ అండ్ దే నో ఎవరు ఇప్పుడు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పి వైసీపీకి ఛాన్స్ ఇచ్చారు అండ్ దే హ్యావ్ సీన్ ఏంటి వైసీపీ అంటే ఏంటి అనేది వాళ్ళకి తెలుసు. కాబట్టి ఖచ్చితంగా దీస్ ఫిక్స్డ్ ఓటర్స్ ఆర్ గోయింగ్ టు ఓట్ ఫర్ టీడీపీ. కానీ కర్నూలు జిల్లాలో అంటే ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రత్యేకించి నంద్యాల పార్లమెంటరీ నియోజకవర్గంలో గ్రూపుల ప్రాబల్యం, గ్రూపుల వారీగా విభజన అనేది చాలా లోతుగా ఉంది ఎప్పటి నుంచో. కులం వారి గ్రూపులు కులాలు అంటే ఆ సోకాల్డ్ అగ్రవర్ణాల ఆధిపత్యం కిందే ఉంటాయి ఆ గ్రూపులన్నీ. బట్ ఆ గ్రూపుల వారీగా చీలిక అనేది ఇట్స్ వెరీ డీప్. అది ఇప్పుడు మీకేమన్నది కనపడుతుందా? దాని తగ్గినట్టు కనపడుతుందా, పెరిగినట్టు కనపడుతుందా? తగ్గినట్టు కనపడింది. ఎందుకంటే నేను వచ్చిన తర్వాత నాన్నగారు బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గారు ఈ గ్రూపులు మనకు వద్దు, ఈ గ్రూపులు ఉంటే మనము ముందుకు వెళ్ళలేమని చెప్పి అందరినీ కలుపుకొని సమన్వయం చేసుకుంటూ ఈరోజు ముందుకు వెళ్తున్నారు. ఎక్కడా కూడా నంద్యాల పార్లమెంటు వరకు ఎక్కడా కూడా ఇప్పుడు గ్రూప్ రాజకీయాలు లేరు. అందరం కలిసికట్టుగా పనిచేసుకుంటున్నాం. ఓకే. మీరు రెండోసారి ఎన్నికల గోదాలోకి దిగుతున్నారు. మీరు సెకండ్ టైం. మొదటిసారి మీరు ఎన్నికల్లో ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగినప్పుడు ఏమిటి మీ మనస్థితి? యు ఆర్ ఎ డాక్టర్. మొదటిసారి ఎన్నికలు వేరు, ఇప్పుడు ఎన్నికలు వేరు సార్. ఎందుకంటే మొదటిసారి ఎన్నికలు అది మా ఫ్యామిలీకి సంబంధించిన ఎన్నికలు. నేను ఆ రోజు స్టిల్ స్టడింగ్, చదువుతూ ఉన్నాను. నేను చదువుతున్న దాన్ని ఆ రోజు నాన్న ప్రత్యేక రాయలసీమ పార్టీ పెట్టారు. రాయలసీమ పార్టీ పెట్టిన తర్వాత వీళ్ళు తట్టుకోలేక కొంతమంది నాన్నపైన కేసు పెట్టారు. ఫ్యామిలీ ఇష్యూస్ వల్ల అది నాన్నపైన కేసు పడడం జరిగింది. ఆనాడు ఒకటే అన్నారు, నాన్న ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డారు కదమ్మా, ఇప్పుడు కనుక నిలబడకపోతే పార్టీ ఇది ఐడెంటిటీ పోతుంది. మీరు వచ్చి ఊరికే ఎన్ని రోజులు అంటే అది హార్డ్లీ ఒక 10 days ముందు నన్ను కేసు పెట్టడము, నాన్నపైన నన్ను తీసుకొని రావడము. అప్పట్లో నేను చాలా చిన్నదాన్ని, కనీసం ఏంటి సమస్యల పైన అవగాహన లేదు, పార్లమెంట్ పైన అవగాహన లేదు. స్టిల్ చదువుకుంటూ ఉన్నాను నేను. ఆ రోజు కేవలము పార్టీ విలీనం కాకూడదు అనే చెప్పి ఉద్దేశంతో నేను ఆ రోజు ఎన్నికలకు వచ్చాను. అది నాన్న కోసం చేసిన ఎన్నికలు, కానీ ఇది ప్రజల కోసము. అంటే మీ ఎంట్రీని అప్పటి ఎంట్రీతో ఆ ప్రకారం చూస్తే యాక్సిడెంటల్ ఎంట్రీ అని అనొచ్చా? అప్పుడు ఇట్ వాజ్ బై యాక్సిడెంట్. ఎందుకంటే అప్పుడు అందరూ కూడా ఒక వ్యక్తికి సపోర్ట్ చేసాము, వాళ్ళే వారసుడు అనుకున్నాము. కానీ అది కాస్త డైవర్ట్ అయిపోయింది. కాబట్టి నేను యాక్సిడెంటల్గా ఆ రోజు వచ్చాను పాలిటిక్స్లోకి. ఆ రోజు చదువుకుంటున్నాను. ఎవరు కూడా చదువుకున్న టైంలో పాలిటిక్స్ ఎంటర్ కావాలా, చదువుకి బ్రేక్ ఇచ్చి పాలిటిక్స్లోకి రావాలా అని అనుకోరు. కేవలం నాన్న కోసము నేను ఆ రోజు చేసిన పని తప్ప ఇంకేం లేదు. కానీ ఇప్పుడైతే నేను ప్రత్యక్ష రాజకీయాల్లో కొత్త కాదు. నా చదువు పూర్తయి, నా పీజీ పూర్తయి నేను ఇక్కడే హాస్పిటల్ కట్టాను, ఫ్రీ సర్వీస్ చేస్తున్నాను, ఫ్రీ మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాను. ఇప్పుడు రాజకీయంగా నేను యూత్ వింగ్కి జనరల్ సెక్రటరీగా పనిచేశాను. ఇదే నంద్యాల పార్లమెంట్కి జిల్లా అధ్యక్షురాలుగా కూడా ఉన్నాను. కాబట్టి నాకు రాజకీయం కొత్త కాదు. ఇప్పుడు ఐఎమ్ ఇంటూ లైఫ్ పాలిటిక్స్. ఇప్పుడు మీరు ఇందాక రిఫర్ చేశారు ఒక వారసుడు అనుకున్నాం అని చెప్పి, మీ కజిన్ బ్రదర్ సిద్ధార్థ్
ఇప్పుడేంటి అతను మీకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నాడా నంద్యాలలో? నంద్యాల పార్లమెంట్లో అందరికీ తెలిసిన విషయమే. ఒకటే అంటున్నారు, నిజంగా వాడు వారసుడు అనుకుంటే, ఆయనకంత సత్తా ఉంటే ప్రతి దగ్గర మీసాలు తిప్పుతున్నాడు. మరి ఆయనకు నిజంగా ఆ సత్తా ఉండుంటే కనుక ఎమ్మెల్యేనో ఎంపీ టికెట్ వచ్చేది కదా. మరి ఎందుకు ఈరోజు ఇవ్వలేని పరిస్థితి ఉంది? కాబట్టి అందరూ కూడా అర్థం చేసుకోవాలి, ఇక్కడ అసలైన వారసుడు ఎవరు. ఈరోజు సొంత తండ్రి, ఇప్పుడు పెద్దనాన్న అంటే తండ్రినే తిట్టుకుంటూ మీసాలు తిప్పుకుంటూ అట్లా చేయడం చాలా తప్పు. నీకు తండ్రిని గుర్తుకు రావట్లే, ఆఖరికి మా అమ్మను తల్లి లాంటిది, తల్లిని కూడా నీకు వదలకుండా మీటింగ్స్లో తల్లి గురించి కూడా మాట్లాడుతూ ఉంటే వీడా వారసుడు? ఐ డోంట్ కన్సిడర్ సచ్ పీపుల్. ఎవరైనా అంతే కదా, నువ్వు సొంత తల్లిదండ్రులని పెద్దనాన్న పెద్దమ్మని మాట్లాడుకుంటూ తిట్టుకుంటూ అక్క పైన కేసులు వేసుకుంటూ అది అట్రాసిటీ కేసులు పెట్టుకుంటూ ఉంటే ఎవరు యాక్చువల్, హూ ఇస్ ద యాక్చువల్ ఇది? అంటే ఇదంతా లెగసీ కోసం, వారసత్వం కోసమే అంతేనంటారా? లెగసీ కోసమా అని నేనైతే అనుకోను. ఎందుకంటే నేను ఎక్కడా కూడా నేను బైరెడ్డి కూతురుని అని ఎక్కడ నేను చెప్పుకుంటూ నేను పైకి రాలేదు. బైరెడ్డి కూతురుగా నేను రాజకీయాల్లోకి వచ్చాను, ప్రజాసేవ చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఈరోజు ప్రతి ఊరిలో నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు. బైరెడ్డి కూతురుగా కాదు, బైరెడ్డి శబరిగా, డాక్టర్గా నన్ను రికగ్నైజ్ చేస్తున్నారు ప్రతి ఊరిలో. నీ సొంతంగా నువ్వు పైకి రావాలా కానీ ఒకరిని తిట్టుకుంటూ విమర్శించుకుంటూ పైకి రావాలి అంటే మటుకు అది ఎప్పుడో ఒకసారి ఎంత ఫాస్ట్గా వచ్చారో అంతే ఫాస్ట్గా పడిపోతారు. మీ ఫాదర్ రాయలసీమ కోసం ప్రత్యేకమైన పార్టీ పెట్టినారు కానీ ఇప్పుడు ఆ ప్రస్తావన తీసుకొచ్చారు, దాని గురించి ఒక మాట మాట్లాడుకుందాం. నాన్న ఎప్పుడు అది ఆ టైంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మెయిన్ స్ట్రీమ్ వదిలేసి రాయలసీమ కోసం అని రాయలసీమ పార్టీ ఒకటి పెట్టి పక్కకు వచ్చారు, వేరే దారి తొక్కారు. ఆ కారణంగా ఆయన ప్రభ కొంచెం తగ్గింది. ఏం చెప్తుంది ఇది మనకి? మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో ఉంటే తప్పితే ఒక ప్రాంతానికి సేవ చేయటం, ఒక ఇష్యూని హైలైట్ చేయటం, లేకపోతే ఆ ఇష్యూకి మనం సమస్య వెతికి ఆ పరిష్కారాన్ని వెతికి ఆ పరిష్కారం అమలు చేయటం అనేది మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్లో మాత్రమే సాధ్యమా? మనం చేయలేమా? మీ ఫాదర్కి కొంత చరిత్ర ఉంది. మీ ఫాదర్ ఆయన రాజకీయ ప్రస్థానం కాస్త కలర్ఫుల్ ప్రస్థానం. అటువంటి మనిషికి ఈ ఎక్స్పీరియన్స్ ఎదురైందే. మీరు అన్నారు ఇప్పుడే డైవర్ట్ అయిపోయారు అని అన్నారు. ఆయన ఎప్పుడూ కూడా డైవర్ట్ కాలేదు. చిన్నప్పటి నుంచి మేము పుట్టక ముందు నుంచి, ఆయన యూత్గా ఉన్నప్పటి నుంచి మేము వింటున్న మాటలు ఏంటి, ఆయన ఎప్పుడు కూడా డోంట్ సీ హిమ్ యాజ్ అ పొలిటీషియన్, హీఈస్ ఎ రాయలసీమ యాక్టివిస్ట్. ఎప్పుడు కూడా ఆయన ప్రతిసారి రాయలసీమ కోసం, రాయలసీమ సమస్యల పైన పోరాడాడు. ఆనాడు నీళ్లు లేవు అని రైతులు ఆయన దగ్గరికి వస్తే హోస్పేట డ్యామ్ దగ్గరికి వెళ్ళి పగిలిగొట్టి మరీ నీళ్ళు ఇచ్చారు. మరి అలాంటి పాలిటీషియన్స్ ఇప్పుడు ఎవరైనా ఉన్నారా? నేను ఒకటే ప్రశ్న, అలాంటి పాలిటీషియన్స్ ఉన్నారా? అలాంటి నాయకులు, అలాంటి యాక్టివిస్టులు ఎవరైనా ఉన్నారు, కానీ పాలిటీషియన్స్, రాజకీయ నాయకులు అలా చేయగలుగుతారా? పదవులే ముఖ్యము ఈరోజు వాళ్ళకు, దాచుకుందాము తప్ప ఇంకేమీ లేదు. కానీ నాన్న ఇప్పుడు కూడా ఎంపీ లేదంటే ఎమ్మెల్యే ఇస్తామన్నా ఆయన ఎందుకు వద్దన్నారు? నా కూతురికి ఇవ్వండి అని అన్నారు. ఎందుకు? బికాజ్ హీ వాంట్స్ టు సీ ద డెవలప్మెంట్ ఆఫ్ రాయలసీమ, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. ఆ టైంలో రాయలసీమ కోసం పక్క వెళ్ళిన టైంలో బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి వెనుకున్న వర్గాలు, ఆయన మద్దతుగా ఆయన వెంట నిలిచిన గ్రూపులు చాలా వరకు వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ పాలిటిక్స్ వదలటం ఇష్టం లేక వైసీపీ పక్కకు వెళ్ళారు చాలామంది. దాని ప్రభావం ఇప్పుడు మీ మీద ఏమన్నా ఉందా? వాళ్ళు వెనక్కి వస్తున్నారా? ఎట్లా ఉంది? మీకు వైసీపీ సైడ్ వెళ్ళింది చాలా తక్కువ మంది. ఇప్పటికీ కూడా కార్యకర్తలు, ఇన్ని సంవత్సరాల్లో కూడా కార్యకర్తలు మా వెంట ఉన్నారు, నాయకులు మా వెంట ఉన్నారు అంటే మేము వాళ్ళను ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాము. మా పైన నమ్మకము, మా పైన భరోసా ఉంది కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు మాతోనే ప్రయాణిస్తున్నారు. చాలా తక్కువ మంది వెళ్ళారు అటు సైడు, కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ మా వెంటే ఉన్నారు. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు, వైసీపీ ఫ్యాన్ గాలి ఇంకా తిరుగుతూనే ఉంది ఫ్యాన్ అని అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. ఈ ఎన్నికల్లో ప్రజలే బుద్ధి చెప్తారు అట్లాంటి వాళ్ళకు. గతంలో ఇప్పుడు పాండ్యం నియోజకవర్గంలో పోటీ చేస్తున్న గౌరి చరిత గారి ఫాదర్ వెంకటరెడ్డి గారికి మీ ఫాదర్కి మంచి గతంలో రాజకీయ వైరం ఉంది. ఇప్పుడు ఇద్దరు ఒకే పార్టీలో ఉన్నారు. మీరు లోక్సభ పోటీ చేస్తున్నారు, ఆవిడేమో అక్కడ మీ లోక్సభ నియోజకవర్గంలో భాగమైన
పాండ్యం నుంచి పోటీ చేస్తున్నారు. ఎట్లా ఉంది మీ ఇద్దరి మధ్య ర్యాపు? ఈ 2019లో కూడా నాన్న అప్పుడు ఏ పార్టీలో లేరు. 19లో కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఇచ్చారు. గౌరు వెంకటరెడ్డి గారి ఫ్యామిలీకి, శివానందరెడ్డి గారి ఫ్యామిలీకి సపోర్టు ఇచ్చారు. అది అందరూ చూసాం. అది కేవలం తెలుగుదేశం పార్టీ పైన ఉన్న ప్రేమ, అభిమానం. ఇప్పుడు కూడా పార్టీ కోసము కలిసి చేద్దాము అనే పరిస్థితి వచ్చిందంటే ఆ ఫ్యాక్షన్ రాజకీయాలు మనకు వద్దు అనే ఒక మెయిన్ ఉద్దేశంతో అందరం కలిసికట్టుగా చేస్తున్నాం. మీరు అన్నారు గౌరు చరిత గారు, ఇద్దరం కలిసి చేస్తున్నాం. మా వర్గంని మేము అటాచ్ చేస్తున్నాము. ఎందుకంటే ఎమ్మెల్యే అక్కడ గెలవడం ఇంపార్టెంట్ కాబట్టి మేము అటాచ్ చేస్తున్నాము వాళ్ళకు. సో ఎక్కడా కూడా డిస్టర్బెన్సెస్ అనేవి ఎక్కడా లేవు, ఏ నియోజకవర్గంలో లేవు. మీరు మహిళ, చిన్న వయసులో వచ్చారు రాజకీయాల్లోకి, డాక్టరీ చేశారు. మీరు గెలిచిన తర్వాత ఇంకా ఏమన్నా కొద్దిగా ఏమైనా అవశేషాలు మిగిలితే ఈ ఫ్యాక్షన్ అవశేషాలు వాటిని పెకలించి అవతల పడేయటం కోసంగా ఏమైనా కృషి చేస్తారా? ఖచ్చితంగా. మీరు మహిళ అంటున్నారు, ఒక డాక్టర్ అంటున్నారు. నేను ప్రాణాలు పోస్తాను కానీ ప్రాణాలు తీసే వ్యక్తిని అయితే నేను కాదు. ఫ్యాక్షన్స్ అనేవి నా హిస్టరీలో ఉండదు, ఫ్యూచర్లో ఉండదు, ప్రజెంట్లో ఉండదు. ఇక్కడ నంద్యాలలో ఫరూక్ గారు పోటీ చేస్తున్నారు, సీనియర్ పొలిటీషియన్ ఆయన. నంద్యాలలో మొత్తం మీద ముస్లిం ఓటర్ల సంఖ్య చాలా గణనీయంగా ఉంది. మీరు బీజేపీతో పొత్తు పెట్టుకుని రంగంలో దిగారు కాబట్టి టీడీపీ ముస్లిం ఓట్లు మీకు ట్రాన్స్ఫర్ కావడం అనేది ఏమన్నా ఇబ్బంది అవుద్దా? బీజేపీలో నేను ఉన్నాను కానీ ఇక్కడ ఒకటి అర్థం చేసుకోవాలి, 2019 ఎన్నికల నుండి ఇప్పుడు వరకు మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరితో ఇంటర్నల్గా సీక్రెట్గా పొత్తు పెట్టుకున్నారు? వాళ్ళకు నచ్చని ఏవైతే లాస్ కొన్ని వచ్చాయో మరి వాళ్ళే కదా మద్దతు ఇచ్చింది. లోక్సభలో, రాజ్యసభలో వాళ్ళే కదా మద్దతు ఇచ్చింది. ఇక్కడ నేను ఒకటే చెప్తున్నాను, ఇక్కడ ఈ 5 సంవత్సరాల కాలంగా 3 లక్షల రూపాయలు అప్పు పెట్టారు ఒక్కొక్కరి పైన. ఆ అప్పు తీరాలంటే ఖచ్చితంగా సెంట్రల్ గవర్నమెంట్ మనకు మద్దతు ఇవ్వాలి. ప్లస్ నేనేదో బీజేపీ నుంచి వచ్చారు అని అంటున్నారు. మరి పోచా బ్రహ్మానందరెడ్డి గారు కూడా బీజేపీ నుంచే వచ్చారు, 2 రోజుల ముందే వచ్చారు. మరి ఆయనను గెలిపించినప్పుడు నన్ను గెలిపించరా? నంద్యాల పార్లమెంట్ ముస్లిమ్స్ అలాంటి వాళ్ళు కాదు. మా బైరెడ్డి కుటుంబం గురించి తెలుసు ముస్లిమ్స్కి, ఇక్కడ ఉన్న ముస్లిమ్స్కి. మేము ఫస్ట్ నుంచి మద్దతుగా ఉన్నాము. బీజేపీ పార్టీలో ఉన్నంత వరకు నేను ఎప్పుడు కూడా వాళ్ళకు అగెయిన్స్ట్ మాట్లాడలేదు. నా వాళ్ళు అనుకున్నాను, అప్పటికి ఇప్పటికీ నా వాళ్ళు అనుకుంటాను. కాబట్టి ఎప్పుడు కూడా ఆ డిఫరెన్సెస్ అయితే బైరెడ్డి కుటుంబానికైతే లేదు. బైరెడ్డి కుటుంబం కాబట్టి అంటారా, లేకపోతే మామూలుగానే ఓట్ ట్రాన్స్ఫర్ బీజేపీ టీడీపీ మధ్య ఓట్ ట్రాన్స్ఫర్స్ అయ్యాక జరుగుద్ది అంటారా? 2014లో కూడా పొత్తు ఉండింది, మరి అప్పుడు లేని ఎఫెక్ట్ ఇప్పుడు ఏం పడుతుంది? ఆనాడు 2019లో ఫ్యాన్ గాలి వీసింది కాబట్టి వాళ్ళు చేశారు. కానీ ఇప్పుడు కూడా కులం మధ్యలో, మతాల మధ్యలో చిచ్చు పెట్టేది వైసీపీ పార్టీని. ఈరోజు అంటున్నారు సిఏఏ గురించి మాట్లాడతారు, ఎన్ఆర్సీ గురించి మాట్లాడతారు. అసలు సిఏఏ ముస్లిమ్స్కి సంబంధమే లేదు. సంబంధం లేని విషయాన్ని తీసుకొచ్చి సిఏఏ అంటారు. ఎన్ఆర్సీ వెనక్కి తీసుకున్నారు కానీ ఆనాడు ఎన్ఆర్సీని మద్దతు పలికింది వీళ్ళే కదా, వైసీపీ వాళ్ళే కదా. మరి అప్పుడు క్వశ్చన్ చేయని గొంతులు ఇప్పుడు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు? మీ ప్రత్యర్థి సిట్టింగ్ ఎంపీ, ఆయన మీద మీకున్న ఎడ్జ్ ఏమిటి? యూఆర్ అంటే రిలేటివ్లీ యూఆర్ ఏ నోవైస్ ఇన్ పాలిటిక్స్, రైట్? ఏమన్నారు? మీరు యూఆర్ ఏ నోవైస్ ఇన్ పాలిటిక్స్, అంతే కదా? అంటే ఇంతకుముందు పోటీ చేసినప్పటికీ ఒకసారి శాసనసభ ఎన్నికల్లో మీరు ఇప్పుడిప్పుడే అడుగు పెట్టినట్టే లెక్క. ఆయన మీద మీకు ఎడ్జ్ ఏమిటి? వాట్ ఇస్ యువర్ క్లైమ్? 2019లో పోచా బ్రహ్మానందరెడ్డికి మరి ఏమి రాజకీయ అనుభవం ఉంది సార్? ఆయనకేమీ లేదు. హీఈస్ జస్ట్ ఒక బిజినెస్ మ్యాన్. నేను పుట్టి పెరిగింది రాజకీయంలో, చిన్నప్పటి నుంచి ఈ రాజకీయాలు చూస్తున్నా. ఫ్యాక్షన్ రాజకీయాలు చూసా, లేదంటే సేవాభావంతో చేసిన రాజకీయాలు చూశాను, అన్ని వైపులా చూశాను. రాజకీయాలంటే ఏంటో నాకు తెలుసు. పర్హాప్స్ ఐ థింక్ ఆయన 2019లో నిలబడినప్పుడు ఉన్న నాలెడ్జ్ ఇప్పుడు నేను నిలబడినప్పుడు ఉన్న నాలెడ్జ్లో నాకే ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. ఓకే, ఆయన 5 ఏళ్లలో ఎంపీగా ఆయన చేసిన పనులు ఆయన ఏమి షోకేస్ చేసుకుంటారు, వాటిని మీరు ఎట్లా నెగెట్ చేస్తారు? అసలు ఆయన ఏం చేశారు? ఏమన్నా పని ఒక ఎంపీగా ఈరోజు ఒక ప్రెస్ మీట్ పెడితే ఆయన ఏమంటారు?
సంక్షేమ పథకాలు మేము బాగా ఇచ్చాం కాబట్టి మేమే గెలుస్తాం. ఒక ఎంపీ అనుకుంటున్నారా, ఎంపీటీసీ అనుకుంటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. రాజకీయం అంటే సంక్షేమ పథకాలేనా? ఒక ఎంపీగా నువ్వు ఏం గ్రాంట్ చేసావు, నువ్వు దత్తత తీసుకున్న విలేజెస్లో ఏం మంచి చేసావు, ఏం తీసుకొచ్చావు, సెంట్రల్ ప్రాజెక్ట్స్ ఏం తీసుకొచ్చావు, లేదంటే ప్రతి కాన్స్టిట్యున్సీలో ఏం చేసావు? సరే అవన్నీ వదిలిపెట్టేద్దాం. కనీసము నేను మొన్న ఇవి చూశాను, డీటెయిల్స్ చూశాను. ఆయన ఎందుకబ్బా మా నంద్యాల పార్లమెంట్లో కనపడడం లేదు, ఏమన్నా ఢిల్లీలో ఉంటాడు అంటే అక్కడ కూడా అటెండెన్స్ 60% మాత్రమేనంట ఆయన పార్లమెంటులో. మరి ఇట్లాంటి అవగాహన లేని వ్యక్తులు, ఏమీ మాట్లాడలేని వ్యక్తులు పార్లమెంట్లో పోయి ఏం మాట్లాడతారు? సమస్యలపైన ఏమి ఫైట్ చేస్తారు? మనకు పరిష్కారం ఇస్తారా? ఎందుకంటే నంద్యాల పార్లమెంట్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదు. నందికొట్కూరు గురించి మాట్లాడతారు. ఆయన చేసిందల్లా నందికొట్కూరులో ఒక బోర్వెల్ ఏదో వేపించాడంట. అది ఆయన చేసిన అభివృద్ధి. లేకపోతే ఇక్కడ ఏం చేశారు అని నేను ప్రశ్నిస్తున్నాను. ఒక రోడ్డు వేసాడా? లేకపోతే ఒక ఇండస్ట్రియల్ సీడ్ హబ్ తీసుకొస్తాను అని అన్నాడు, మరి తెచ్చాడా? లేకపోతే యూనివర్సిటీస్ తీసుకొచ్చాడా? లేదు. ఏదన్నా ఇండస్ట్రీస్ తీసుకొచ్చాడా? లేదు. నంద్యాల పార్లమెంట్లో అడుక్కో తినే పరిస్థితికి తీసుకొచ్చాడు. ఎంతో బాగా తెలుగుదేశం పార్టీ హయాంలో మనకు ఓర్వకల్లు కానీ, ఇక్కడ బనగానపల్లె కానీ ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. దాన్ని ఇప్పుడు క్లోజ్ చేయించో లేకపోతే ఉన్న పరిశ్రమల్లో లోకల్గా మన ఎవరైతే ఉన్నారో యూత్ వాళ్ళను ఉద్యోగాల నుంచి తీసేసి ఎక్కడో బీహార్ నుండి, ఒరిస్సా నుండి ఉద్యోగాలు ఇచ్చారు. మరి ఇదా వీళ్ళు చేసే అభివృద్ధి? ఈరోజు వక్ఫ్ బోర్డ్ ల్యాండ్ కబ్జా చేసి దానిపైన సీడ్ ఫ్యాక్టరీ పెట్టాడు ఆయన. చాబోలులో ఒక ఎస్సీ ల్యాండ్ 8 ఎకరాల ఎస్సీ ల్యాండ్ ఒకటి ఉంటే ఆ ఎస్సీ ల్యాండ్ నేను చెరువు కుంట కట్టిస్తానని చెప్పి మోసం చేసి ఇప్పుడు ఆక్రమించుకున్నారు. మరి వీళ్ళ అభివృద్ధి చేసేది? తాగడానికి నీళ్లు లేవు నంద్యాల పార్లమెంట్లో. ఏదైనా మీరు వెళ్ళండి, ఆన్ ద వే ఏదైనా విలేజ్కి వెళ్తే నీళ్ళు ఉన్నాయా అమ్మ తాగడానికి అని అడగండి, చుక్క లేదు. అసలు స్నానం చేయడానికి మాకు వారం రోజులు పడుతుంది అని అడుగుతున్నారు. మరి ఇది మా నంద్యాల పార్లమెంట్ పరిస్థితి. తాగడానికి నీళ్లు ఇయ్యనోడు మరి ఈరోజు మళ్ళీ ఓటు కావాలా, ఓటు వెయ్యండి అని అడుగుతుంటే జనాలు గులకరాయి దాడి ఎట్లయితే జరిగిందో వీళ్ళపైన కూడా గులకరాయి దాడి త్వరలో ఈ 10 రోజుల్లో జరగబోతుంది. స్థూలంగా వైసీపీ రూల్ ఇక్కడ ఏ విధంగా రిఫ్లెక్ట్ అవుతుంది చెప్పండి. ఎటువంటి రూల్, దాన్ని ఏ విధంగా వర్ణిస్తారు మీరు? ఇక్కడ వైసీపీ ప్రభుత్వం ముఖ్యంగా స్టేట్ మొత్తం అలానే ఉంది. కానీ నంద్యాల పార్లమెంట్లో ఇక్కడ ఉన్న నాయకులు కేవలము దోచుకుందామా దాచుకుందామా తప్ప ఇంకేమీ లేదు. వాళ్ళు పర్సనల్గా బెనిఫిట్ అయ్యారు తప్ప ఇంకేం లేదు. ఈరోజు భూములు, ఎండోమెంట్ ల్యాండ్స్ కానివ్వండి, దర్గాకి సంబంధించిన ల్యాండ్స్, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్, పేదవాడు ఎవరైతే ఫైట్ చేయని వాడు, నోరు మెదపలేని వాడు, అసలు నా భూమి ఇది అని కూడా చెప్పలేనోడు ఈరోజు వాళ్ళ భూములు కబ్జా చేసి కబ్జాలకు గురి అవుతుంటే అడిగేవాడు లేడు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము మారుతుంది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వస్తుంది, సర్వే నంబర్లతో సహా మేము బయటికి తీసి ఇది వీళ్లకు అప్పచెప్తాము. ఎవరైతే కబ్జా చేశారో వాళ్ళకు బుద్ధి చెప్పబోతున్నాము. అట్లాగే మనం నంద్యాల చూసుకుంటే ఎక్కడో కడప నుంచి వచ్చారు శిల్పా ఫ్యామిలీ. వాళ్ళకి ఏం సంబంధం మా నంద్యాల పార్లమెంటు? ఇక్కడ ఏదో శిల్పా వెంచర్స్ వేసుకోవడానికి వచ్చినారు. వాళ్ళు ఏదో వెంచర్లు వేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా వెంచర్లు వేసుకునే ఫ్యామిలీ ఇక్కడ ఏం సంబంధం? ఇక్కడ ఏం రాజకీయం చేయాలనుకుంటున్నారు? కేవలం ఇది కాటసాని అండ్ శిల్పా ఫ్యామిలీ రూల్ అనుకుంటున్నారా వైసీపీ వాళ్ళు? మరి నాకు అర్థం కావట్లేదు. వాళ్ళేం రాజులు మహారాణులు కాదు. ఇక్కడ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. కానీ నేను ఒకటే చెప్పేది, ప్రజలకు మంచి చేస్తే మీరు ఏమన్నా చేయండి. ఈరోజు నేను కూడా చప్పట్లు కొడతా. కానీ ప్రజలకు మంచి ఏం చేశారు వీళ్ళు? తాగడానికి నీళ్ళు ఇయ్యనోడు మళ్ళీ ఓటు కోసం అడుగుతుంటే కోపం, అంతే తప్ప ఇంకేం లేదు. మీరు ఎంపీగా ఎన్నికైన పక్షంలో మీ ఎజెండాలో ఉండే మొట్టమొదటి పాయింట్ ఏంటి? నంద్యాల నియోజకవర్గం ఇరిగేషన్ సార్. ఉన్న రిజర్వాయర్లు కంప్లీట్ చేయడం. కరెంటు బిల్లులు కట్టలేని పరిస్థితి వీళ్ళకు. ఎంత ఘోరం అంటే ఎత్తిపోతల పథకాలకు వాళ్ళు కరెంటు బిల్లు కట్టమంటే ఆపేశారు. ఎందుకు అంటే కరెంటు బిల్లు కట్టలేదు. ఎన్ని రిజర్వాయర్, గోరకల్లు రిజర్వాయర్ కానీ, అలగనూరు కానీ, లేకపోతే వెలుగోడు కానీ అట్లనే పెండింగ్ ఉన్నాయి. అవుకు రిజర్వాయర్ పూర్తి చేస్తామని చెప్పి అట్లనే పెండింగ్ ఉన్నాయి. వీళ్ళు కనీసం ఆ రిజర్వాయర్స్ కరెక్ట్గా వాళ్ళు కట్టుంటే, పూర్తి చేసుంటే, లేదంటే రిపేర్ పనులు చేసుంటే, చెరువులు నింపుంటే, ఈ రిజర్వాయర్లు నింపుంటే ఈరోజు తాగడానికి నీళ్ళు ఉండేవి.
రాజస్థాన్లో ఎడారి ప్రాంతంలో కూడా నీళ్లు దొరుకుతాయేమో కానీ మా నంద్యాలలో నీళ్లు దొరకట్లే. సో డ్రింకింగ్ వాటర్, సాగునీరు, ఇరిగేషన్ వాటర్, సాగునీరు, త్రాగునీరు ఇస్ మై అజెండా. అండ్ సెకండ్ ఇస్ హెల్త్ పైన యాజ్ ఎ డాక్టర్ నేను హెల్త్ పైన నేను కాన్సన్ట్రేట్ చేయాలనుకున్నాను. ఎందుకంటే నంద్యాలలో మేము ఒకవేళ ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది అంటే నంద్యాలలో మేము చూపించుకోలేని పరిస్థితి, ఎక్కడో బెంగళూరుకి లేదంటే హైదరాబాద్కి వెళ్ళాల్సిన పరిస్థితి, లేదంటే కర్నూలుకి వెళ్ళాల్సిన పరిస్థితి. ఈ దారి మధ్యలోనే ఎంతోమంది పేషెంట్స్ చనిపోయారు. ఖచ్చితంగా ఇక్కడనే ఒక పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ తీసుకొని రావాలని చెప్పి నేను అనుకుంటున్నాను. అట్లాగే ఒక క్యాన్సర్, మా నంద్యాల బెల్ట్ ఒక డాక్టర్గా నేను గమనించింది ఏంటంటే నంద్యాల బెల్ట్ హై ఇది ఫర్ క్యాన్సర్స్, హై ఇన్సిడెన్స్ ఫర్ క్యాన్సర్స్. ఎందుకు రీజన్ ఏమన్నా? మేబీ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. బట్ ఏంటంటే ఐవ్ సీన్ సో మెనీ కేసెస్, క్యాన్సర్ కేసెస్. ఇక్కడ ఖచ్చితంగా ఒక క్యాన్సర్ హాస్పిటల్ విత్ పెట్ స్కాన్ ఇక్కడికి రా. మీరు చెప్పిన పాయింట్ ఇక్కడ క్యాన్సర్ ఇన్సిడెన్స్ ఎక్కువ ఉందంటే దట్ ఈస్ అన్ అలార్మింగ్ ఇష్యూ. yes it is an alarming issue. కానీ దాని కాజ్ ఐడెంటిఫై చేయాలిగా మీరు ఏమైనా ప్రయత్నం కాజ్ చేస్తారా? ఎందుకు లేదు, ఇక్కడ ఉన్న ఫ్యాక్టరీలు ఆల్కలీ ఫ్యాక్టరీలు ఉన్నాయి, అన్ని నీళ్ళల్లో కలుపుతూ ఉంటాయి. పిన్ పాయింట్ చేయగలగాల అంటే ఇట్ కుడ్ బి ఎనీథింగ్, ఇట్ కుడ్ బి ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, డైటరీ ఇష్యూస్ ఉండొచ్చు. ఆ దశలో ఏమైనా మీరు ఏమైనా ఇనిషియేటివ్ తీసుకుంటారా అని అడుగుతాను. ఖచ్చితంగా తీసుకుంటాను. నేను అందుకే కదా నా ఓన్ సెంటర్ పెట్టి ఇక్కడ పేదవాళ్ళకి ఏదైనా అవసరం పడితే నేను ఫ్రీగా ఎంఆర్ఐ, ఫ్రీగా సిటీ స్కాన్ చేస్తున్నాను. దట్ ఈస్ వాట్ ఐ కెన్ డూ ఫర్ మై పీపుల్ అని నేను అనుకొని నేను పెట్టంగానే ఐఎమ్ డూయింగ్ ఫ్రీ సర్వీస్ పేదవాళ్ళకు. కాబట్టి నాకు తెలుసు మేబీ పెట్ స్కాన్ని నేను ఎఫర్ట్ చేయలేను, కానీ ఎంఆర్ఐ అండ్ సిటీ ఐ బీన్ డూయింగ్ ఫర్ ఫ్రీ.